ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తులలో హాస్య నటుడు చార్లీ చాప్లిన్ ఒకరు. తాను చేసే కామెడీ అర్థవంతంగా ఉంటుంది. ఒక అద్భుతమైన విభిన్నమైన కళాకారుడు, హాస్య చక్రవర్తి, అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని గాయకుడు, యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతి ప్రియుడు, అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. చార్లీ చాప్లిన్ దయార్థ హృదయుడు, అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను ప్రపంచ అద్భుతాల్లో ఒకరు. చార్లీ చాప్లిన్ వర్ధంతి డిసెంబర్ 25న జరిగింది. ఈ సందర్భంగా తన గురించి ప్రపంచం గుర్తు చేసుకుంది. తాను నమ్మిన విషయాన్ని ప్రపంచానికి సున్నితంగా, హ్యూమరస్ గా తెలియజేస్తాడు చాప్లిన్. అందుకు ఎంతకైనా తెగిస్తారు చార్లీ చాప్లిన్. అందుకు ఉదాహరణగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన చిత్రం ది గ్రేట్ డిక్టేటర్ గురించి చెప్పుకోవచ్చు. ఆ చిత్రంలో ఓ సన్నివేశమైన మనసును తెలియజేస్తుంది. వేల సంఖ్యలో బారులు తీరి ఉన్న సైనికులు, వందల సంఖ్యలో మిలిటరీ అధికారులు కరడుగట్టిన నియంత హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తున్న సందర్భం. ఆ సమావేశంలో హిట్లర్ సైనికులను ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. అయితే ఆ సమయానికి అక్కడికి హిట్లర్ కు బదులు అచ్చం అలాంటి పోలికలతో ఉండే బార్బర్ అక్కడికి చేరుకుంటాడు. అతనే హిట్లర్ అనుకున్న అధికారులు తనకు గౌరవ వందనం సమర్పిస్తారు. సైన్యం అటెన్షన్ లో నిలబడుతుంది. వేదిక పైకి చేరుకున్న చార్లీ చాప్లిన్ కాసేపు తడబడతాడు. కానీ అంతలోనే తేరుకొని నియంత హిట్లర్ వల్ల దేశానికి, ప్రపంచానికి జరుగుతున్న హాని గురించి తెలిసేలా మాట్లాడతాడు. ఓ సామాన్యుడు హిట్లర్ గురించి ఏమని అనుకుంటున్నాడో తన మాటల ద్వారా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. నిజానికి హిట్లర్ క్రూరమైన మనస్తత్వం కలిగినవాడు. కానీ ఈ సన్నివేశంలో చార్లీ చాప్లిన్ దాన్ని ఉల్టాగా చూపిస్తాడు. హిట్లర్లో తాను కోరుకున్న సుగుణాలను పలికిస్తాడు. ఇలా హిట్లర్ను ఎద్దేవా చేయడం అంటే అది ప్రాణాంతకమేనని చార్లీ చాప్లిన్ కి కూడా తెలుసు. ఆయన ప్రాణాలకు తెగించి తన ఆలోచనల్ని అతి సామాన్యుడైన క్షురకుడి పాత్రతో చెప్పించాడు చాప్లిన్. ది గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చాలా పాపులర్ సీన్ ఇది. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న హిట్లర్ సైతం ఈ చిత్రాన్ని ఆద్యాంతము చూశాడని చెబుతారు. మరి చూసి ఏమి అనలేదా అంటే ఆయన కూడా చార్లీ చాప్లిన్ అంటే పడి చస్తారట. ఇంతకీ చాప్లిన్ ఏం మాట్లాడాడు అన్న విషయానికి వస్తే, క్షమించాలి, నాకు చక్రవర్తిని కావాలని లేదు, అలాంటి ఉద్దేశమే లేదు, ఎవరినో జయించాలని కానీ, ఎవరిపైనో పెత్తనం చెలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు నలుపుల తేడాలు నా వద్ద ఉండవు. ప్రతి వారికి చేయగలిగినంత సాయం అందించాలన్నదే నా అభిమతం. మనం ఒకరినొకరు సహాయపడుకుంటూ నడవాలి. ఎదుటి వారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని కలిగిస్తుంది. వారి దుఃఖం ఎంత మాత్రం కాదు. ఒకరిని అసహించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోము. ఈ విశాల ప్రపంచం అందరిది. మన జీవితం స్వేచ్ఛకు, ఆనందానికి ప్రతిరూపం కావాలి. అయితే మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మలను విషపూరితం చేస్తుంది. కుట్రలు, కుత్సితాలు ప్రపంచాన్ని కుంచింప చేస్తుంది. వేగాన్ని పెంచుకున్నాం నిజమే, కానీ మనలో మనమే ముడుచుకునేలా చేస్తున్నాం. కావలసినవన్నీ యంత్రాలే తయారు చేస్తున్నాయి, కానీ మన కోరికల దాహం ఎన్నటికీ తీరడం లేదు. మీరు పశువులు కాదు, గడ్డి పోచలు కానే కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా, స్వేచ్ఛ కోసం పోరాడండి, బానిసత్వం కోసం కాదు. యంత్రాలను సృష్టించుకోగలిగిన నేర్పరులు మీరు. యంత్రాలైపోకుండా మనుషులుగా నిలదొక్కునే ఆత్మశక్తి మీలోనే ఉంది. రండి, ప్రజాస్వామ్యం పేరిట ఏకమై కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుందాం. దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు తావు లేకుండా చేద్దాం. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సాధించే ప్రగతి వైపు పయనిద్దాం. రండి, ఏకమవుదాం అంటూ చాప్లిన్ ఉపన్యాసం కొనసాగుతుంది. ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ మాటలన్నీ ఒక విధంగా హిట్లర్ కు నచ్చినవిగానే ఉంటాయి. ఇందులో ఒక లక్షణం కూడా హిట్లర్ లో కనిపించదు. కానీ అలా ఉండాలని అప్పట్లో జర్మనీ ప్రజలు కోరుకునేవారట. వారి ఆలోచనలే చాప్లిన్ తన పాత్రతో చెప్పించడం జనానికి బాగా నచ్చింది. ఒక రకంగా ఇలా చేయడం అంటే హిట్లర్ ను ఆట పట్టించడమే. చార్లీ చాప్లిన్ ఆలోచన ధోరణికి ఈ సన్నివేశం అర్థం పడుతుంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వరల్డ్ గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ గా ప్రపంచాన్ని నవ్వులతో శాసించాడు చార్లీ చాప్లిన్. 1889 ఏప్రిల్ 16న జన్మించిన చార్లీ చాప్లిన్ 1977 డిసెంబర్ 25న మరణించారు.
ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు అన్న విషయంపై ఒకసారి ఓ అమెరికా పత్రికలో వ్యాసం రాశారు చార్లీ చాప్లిన్. అందులో తన హాస్యం పట్ల తన అభిప్రాయాలను వెల్లడించారు. ఓ వ్యక్తి టోపీ ఎగిరిపోవడంలో హాస్యం లేదని, దాన్ని పట్టుకోవడానికి ఓ పెద్ద మనిషి పడే అవస్థలో ఉంటుందన్నారు. ప్యాంటు చినిగిపోవడంలో కాకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడం నవ్వు పుట్టిస్తుందన్నారు. జారిపోయే ప్యాంటును వదిలేస్తే ఎవరికి నవ్వు రాదు, కానీ జారిపోకుండా పదే పదే పైకి జరుపుకున్నప్పుడు జనం నవ్వుతారనేవారు. బలహీనుడైన వ్యక్తి పైల్వాన్తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండడంలో హాస్యం ఉందని అంటారు చాప్లిన్. హాస్యం అన్నది కత్తి మీద సాము లాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యం అపహాస్యం పాలవడం ఖాయం. పైగా ఆ వ్యక్తి పట్ల జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయని భావించేవారు. అందుకే ఆయన హాస్యాన్ని ప్రపంచ దేశాల్లోని నటులు అనుకరించారు. చార్లెస్ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లాండ్ లో జన్మించాడు. చాప్లిన్ తల్లిదండ్రులు కూడా వృత్తిరీత్యా నటులుగానే పనిచేసేవారు. వారు ప్రదర్శనలతో డబ్బు గడించేవారు. కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్ళకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి ఎక్కడో చనిపోయాడు. తల్లి అష్ట కష్టాలు పడి పిల్లలను పెంచుంది. కొన్నాళ్ళకి ఆమెకి మతి చెల్లించి ఉన్మాదిగా అయ్యింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ 3 ఏళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరిచాడు. 5వ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజ్ మీదకు ఎక్కి పాట పాడాడు. క్రమంగా నటవృత్తిలో ప్రవేశించాడు. కానీ వేషాలు వరుసగా దొరికేవి కావు. 10-11 ఏళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్ట పోసుకునేవాడు. మార్కెట్లలోనో పార్కులలోనో పడుకునేవాడు. కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. ఒక చిత్రమైన బ్రష్ లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకి కర్ర, వంకర టింకర నడక, ఇవి అతని సరంజామా. తనకు తాను ఒక ట్రంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రంప్ అంటే దేశ ద్రిమ్మారి. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు మరో చోట. అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవలికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజులలో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ చాప్లిన్ ఉండేవాడు. మన హిందీ సినిమాలలో కూడా ఒక చార్లీ ఉండేవాడు. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఆయనకు ఎక్కడి నుంచో రాలేదు. తాను అనుభవించిన జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న సందర్భంగానే వచ్చింది. ఈ ప్రపంచంలో 100కి 10% బాగా ఉన్నవాళ్ళు 90% పేదవాళ్ళు ఉంటారు. ఆ 90% ప్రజలను నవ్వించేందుకు 10% సంపన్నులను గేలి చేయడంలో తప్పేంటని ప్రశ్నిస్తాడు చార్లీ చాప్లిన్. వర్గ దృక్పథాన్ని ఇంత సింపుల్ గా తేల్చి చెప్పిన వాళ్ళు బహుశా ఎవరు లేరేమో అనిపిస్తుంది. హాస్యంతో మానవత్వాన్ని జోడించిన మహనీయుడిగా చార్లీ చాప్లిన్ శాశ్వతంగా నిలిచిపోతాడు.